బీజేపీలో సంస్థాగతంగా కీలక మార్పులు జరగబోతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంతకాలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆయన స్థానంలో మరొకరిని తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాఖకు కొత్త సారథి నియామకం జరగబోతోందన్నారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తయిన నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పులపై త్వరలోనే కసరత్తు చేసి కొత్త వారిని నియమిస్తారని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఒక ఆలస్యము సంస్థాగతంలో మార్పులు చేయడంలో ఆలస్యమైంది. ఇప్పుడు పార్టీ కొత్తగా మెంబర్షిప్ మళ్ళీ ప్రారంభిస్తాము. అదేవిధంగా పోలింగ్ బూత్ కమిటీలు మారుస్తాము, మండల కమిటీలు మారుస్తాము, జిల్లా కమిటీలు మారుస్తాము, రాష్ట్ర కమిటీలు మారుస్తాము. జాతీయ స్థాయిలో కూడా కొత్త అధ్యక్షుడు వస్తాడు. ఎందుకంటే జాతీయ స్థాయి అధ్యక్షుడు గౌరవనీయులు జగత్ ప్రకాష్ నడ్డా గారు ఈరోజు మంత్రివర్గంలో చేరారు. అదేవిధంగా తెలంగాణ కొత్త అధ్యక్షుడు వస్తాడు, వెస్ట్ బెంగాల్ కొత్త అధ్యక్షుడు వస్తాడు, ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా కొత్త అధ్యక్షులు వస్తారు. పూర్తిగా రానున్నటువంటి రోజుల్లో సంస్థాగత మార్పుల మీద, సంస్థాగత పటిష్టత కోసం, సంస్థాగత లోపాలు సరిదిద్దడం కోసం, కొత్త వాళ్లకు బాధ్యత ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరగబోతున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇండియా కూటమిది దివాళాకోరు రాజకీయం అని విమర్శించారు కిషన్ రెడ్డి. ప్రధాని ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్షం రాకపోవడం ఇదే మొదటిసారి అన్నారు. చంద్రబాబు, నితీష్ ను ఇండియా కూటమి రెచ్చగొడుతోందని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఈరోజు ఎవరు కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రతిపక్షాల వాళ్ళు రాలేదు. ఇంత దుర్మార్గంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాలు వివరిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పోతుంది, ఈ యొక్క నితీష్ బాబు ఉండడు, చంద్రబాబు నాయుడు ఉండడు అనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నీచమైనటువంటి పని. మేమేది ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడుతో, నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకొని, ఎన్నికలకు ముందే వాళ్ళతోటి పొత్తు పెట్టుకొని మా సీట్లు కూడా వాళ్ళకి సాక్రిఫై చేసి అక్కడ మేము వాళ్ళు కలిసి పోటీ చేశాము, కలిసి ప్రచారం చేశాము, మరి కామన్ ఎజెండా కూడా తోడుకొని ముందుకొచ్చాము. కాబట్టి ఇవేం ఆలోచించకుండా వాళ్ళను నితీష్ కుమార్ను, చంద్రబాబును రెచ్చగొడుతున్నారు.